హలో అండి. హౌ ఆర్ యూ డూయింగ్? ప్రియ సహోదరి సహోదరుడా, మీలో ఎవరైనా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? మంచి వధువును, మంచి వరుడిని వెతుకుతూ ఉన్నారా? ఎన్నో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చి వెళ్తూ ఉన్నాయా? సో ఈరోజు దేవాతి దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెల్లగా ఉండాలి, బాగా డబ్బులు సంపాదించాలి, పొడవుగా ఉండాలి, బలంగా ఉండాలి, మజిల్స్ ఉండాలి, కార్ ఉండాలి, ధనం ఉండాలి, జాబ్ చేయాలి, ఇవన్నీ మనం ఆలోచిస్తూ ఉంటామండి. ఒక అమ్మాయిలో కానీ ఒక అబ్బాయిలో కానీ ఇవన్నీ లక్షణాలు మనం వెతుకుతూ ఉంటాం. ఎస్ ఆర్ నో? అయితే ఎప్పుడైనా మీరు నా జీవిత భాగస్వామి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి అని కోరుకున్నారా? హల్లెలూయా! ఒకవేళ అట్టి కోరిక మీలో ఉంటే దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడండి. ఆమేన్. మనలో ఎప్పుడైతే ఆశ ఉంటుందో ఆ ఆశను దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యం చెప్తా ఉంది. అయితే ఈ లోకంలో మనం ఎన్నో లక్షణాలు వెతుకుతూ ఉంటామండి. నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలా, అలా ఉండాలని ఎన్నో వెతుకుతూ ఉంటాము. అవన్నీ కూడా అశాశ్వతమైనవి, కొద్ది రోజులు భూమి మీద ఉండేవి. ఎంత అందంగా ఉన్నా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయేసరికి ఆ అందం అంతా వెళ్ళిపోతూ ఉంటుందండి కదా. ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా అది కొన్ని రోజులే, కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరముల తర్వాత రిటైర్మెంట్ కావాల్సిందే. నువ్వు ఏ లక్షణాలు పెట్టుకున్నా అవి కొద్ది రోజుల వరకేనండి. అయితే ప్రార్థించే వ్యక్తి ఒకవేళ నీకు లైఫ్ పార్ట్నర్గా వస్తే నువ్వు ఎంత అద్భుతంగా నీ జీవితం ఉంటుందో నువ్వు ఊహించలేవు. ఎందుకంటే ప్రార్థించే వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు భయపడరండి. ఎప్పుడైతే కీడు సంభవిస్తుందో, ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయో లైఫ్లో, ఎప్పుడైతే భయంకరమైన బాధాకరమైన రోజులు మన లైఫ్లో వస్తాయో అప్పుడు వాళ్ళు ప్రార్థించే వ్యక్తులు మనల్ని భయపెట్టరండి. అయ్యో ఇట్లా అయిపోయింది, ఇంకేమవుతుందో అని భయపెట్టరండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనము ప్రార్థన చేద్దాము, నేను నీ కోసం ప్రార్థిస్తాను, దేవుడు తప్పకుండా ఈ బాధ నుండి విడుదల ఇస్తాడు, దేవుడు తప్పకుండా మన పరిస్థితిని మారుస్తాడని వాళ్ళు నిన్ను బలపరుస్తారు. హల్లెలూయా! కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎటువంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి అంటే ప్రార్థించే వ్యక్తులను ఎంచుకోండి. నీ లైఫ్ ఒక పూల బాటగా ఉంటుందండి. నీ లైఫ్లో డబ్బులున్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. ఎందుకంటే నీ లైఫ్ పార్ట్నర్ నిరంతరం నీ కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి. అట్టి లైఫ్ పార్ట్నర్ ఇవ్వమని దేవుని మనం కోరుదామండి. వాక్యం చెప్తా ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రార్థించే వాళ్ళు చింతించరంటండి, వాళ్ళు చింతపడరు, వాళ్ళు విజ్ఞాపన చేస్తారు, దేవుని మీద నమ్మిక ఉంచుతారు, దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ప్రేయర్ఫుల్ లైఫ్ పార్ట్నర్, ప్రార్థించే జీవిత భాగస్వామి మీకు దొరుకును గాక యేసు నామములో. ఆమేన్. నేను కూడా మీ అందరి కోసం ప్రార్థిస్తాను. అందరం తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మంచి జీవిత భాగస్వామి కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో, వెతుకుతూ ఉన్నారో, అటు వారందరినీ మీరు దర్శించండి ప్రభా. మంచి లైఫ్ పార్ట్నర్ వారికి దయచేయండి ప్రభా. తండ్రి, లోకరీతిగా మాకు ఎన్నో ఆశలు ఉండొచ్చు ప్రభా, మా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలా, అలా ఉండాలని ఎన్నో ఆశలతో నీ బిడ్డలు ఎదురు చూస్తుండొచ్చు. కానీ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నేను మొరపెడుతున్నానయ్యా, ప్రతి ఒక్కరికి కూడా ప్రభా ప్రార్థించే జీవిత భాగస్వామి దయచేయండి ప్రభా. చింత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభా, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు భయపెట్టేవారు కాదు తండ్రి, వెనక్కి వెళ్ళిపోయేవారు కాదు ప్రభా, మా చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాదు. కానీ ప్రభా, మాకు బలహీనతలు వచ్చినప్పుడు ప్రభా, బాధ వచ్చినప్పుడు మా వెనక నిలబడి మా కోసము ప్రార్థించే జీవిత భాగస్వామిని మీరు అనుగ్రహించండి ప్రభా. నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. వారి యొక్క వివాహ జీవితము పూల బాటగా ఉండుటకు సహాయం చేయండి. వారి బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములు
వారు చూడటానికి సహాయం చేయండి. వారు ఇద్దరుగా, ముగ్గురుగా ఈ భూమిని నిండించి, ఫలించి, అభివృద్ధి పొంది ప్రవ్వ తండ్రి అనేకులకు ఒక మాదిరికరమైన కుటుంబంగా వారిని నిలబెట్టుకొనండి ప్రవ్వ. నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ చక్కటి ప్రార్థించే జీవిత భాగస్వామిని, ప్రేయర్ఫుల్ లైఫ్ పార్ట్నర్ని యేసు నామంలో మీరే దయచేసి మీరే వారి జీవితంలో సంతోషమును, వెలుగును నింపమని వేడుకుంటూ, మీరు దయచేసినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి వివాహాలు ఘనంగా, అద్భుత రీతిగా మీరే జరిగించి మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.